హాయ్ హలో నమస్తే అండి. ఈ వీడియోలో మనం గణితానికి తొలిమెట్టులో భాగంగా మ్యాథ్స్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తెలుసుకోవడం జరుగుతుందండి. ముందు ఒక వీడియో చేయడం జరిగిందండి, ప్లస్లు మైనస్లతో ఎలా ఆడుకోవాలనే దాని గురించి. సో దాని తర్వాత ఈరోజు మనం ఫ్రాక్షన్కి సంబంధించి భిన్నాలలో అడిషన్ ఎలా ఉంటుంది, సబ్స్ట్రాక్షన్ ఎలా ఉంటుంది, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. గెట్ ఇన్ టు అవర్ వీడియో. అందరికీ ఎక్కువగా ఉండే డౌట్స్ అండి ఇవన్నీ కూడా. చిన్న చిన్న బేసిక్స్ అన్నీ మర్చిపోతూ ఉంటాం. సో దానివల్ల మనకి ఎగ్జామ్లో టైం కిల్లింగ్తో పాటు కనీసం ఆన్సర్ రావడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క బేసిక్స్ని అన్నింటినీ నేర్చుకుందామండి, ఒక్కొక్క వీడియో రూపంలో ఇస్తూ ఉంటాను. సో మొదటగా అసలు ఫ్రాక్షన్లలో అడిషన్ ఎలా ఉంటుంది అంటే భిన్నాలు. సో మనకి మొదటగా భిన్నాలు 3 టైప్స్ ఉంటాయండి. ఆ 3 టైప్స్ని గుర్తుంచుకుంటే దాని తర్వాత మనకి ఈజీగా అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూద్దామండి. భిన్నాలు 3 టైప్స్ కదా. సో మొదటిది వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటామండి. ప్రాపర్ ఫ్రాక్షన్. రెండవది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మూడవది మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి. మిక్స్డ్ ఫ్రాక్షన్. సో వీటిని తెలుగులో ఇది క్రమభిన్నం అంటాం, ఇది అపక్రమ భిన్నం, నెక్స్ట్ దీనిని మిశ్రమ భిన్నం అని చెప్తూ ఉంటాం. మిశ్రమ భిన్నం అంటాం. సో క్రమభిన్నం అంటే ఏమిటి అంటే ఒక భిన్నాన్ని రాసినప్పుడు, సో భిన్నం అంటే తెలుసు కానీ ఒక ఫ్రాక్షన్ రాసినప్పుడు పైన ఉండేదానిని న్యూమరేటర్ లవము అంటాం, కింద ఉండేదానిని డినామినేటర్ అంటాం. సో భిన్నాలలో మనం పైన ఉండేది లవము, కింద ఉండేది హారము కదా. సో హారము పైన లవము. సో దీనిని ఇంగ్లీష్లో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటూ ఉంటాం. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ తక్కువగా ఉండి డినామినేటర్ ఎక్కువ ఉండాలండి. సో న్యూమరేటర్ వాల్యూ తక్కువగా ఉండాలి, డినామినేటర్ వాల్యూ ఎక్కువగా ఉండాలి. న్యూమరేటర్ వాల్యూ తక్కువగా ఉండి డినామినేటర్ వాల్యూ ఎక్కువగా ఉంటే దానిని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే క్రమభిన్నం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 3 అనేది లవంలో ఉన్నప్పుడు దానికన్నా పెద్ద నెంబర్ ఏదైనా సరే డినామినేటర్లో రాయాలి. సో పెద్ద నెంబర్ 4, 5 రాసుకుందాం. సో 3/5 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్, క్రమభిన్నం అని చెప్తూ ఉంటామండి. క్రమభిన్నం అని చెప్తాం. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నం అండి. సో దీనికి రివర్స్ అండి. సో లవము ఎక్కువగా ఉండాలి, హారము తక్కువగా ఉండాలి. లవము ఎక్కువ, హారము తక్కువగా ఉన్న భిన్నాన్ని అపక్రమ భిన్నం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లవంలో నేను 2 రాస్తున్నాను. సో 2 కన్నా చిన్న నెంబర్ ఏదైనా సరే, 2 కన్నా చిన్న నెంబర్ ఏదైనా సరే కింద రాయడాన్ని మనం అపక్రమ భిన్నం అంటాం. లేదు అంటే ఇక్కడ ఒక 4 తీసుకుందామండి మన కన్వీనియంట్ కోసం. 4 తీసుకొని కింద ఏదైనా సరే చిన్న నెంబర్, 4 కన్నా చిన్న నెంబర్ 3 రాస్తున్నాను. సో 4/3 అనేది అపక్రమ భిన్నంగా చెప్తామండి. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మిశ్రమ భిన్నం అంటాం. సో దీంట్లో లవము హారము కన్నా ముందు కూడా ఒక నెంబర్ ఏదో ఒక పూర్ణాంకాన్ని రాయడాన్ని మనం ఏమంటామండి? మిశ్రమ భిన్నం అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 1/3 ఇలా రాస్తాం కదా. సో దానిని మనం మిశ్రమ భిన్నం అని చెప్తూ ఉంటాం. ఈ మిశ్రమ భిన్నంలో ఈ భిన్నం యొక్కది ఎప్పుడైనా సరే ఇది క్రమభిన్నం మాత్రమే ఉండాలి, క్రమభిన్నంగానే ఉండాలి. ఓకే అండి. ఫ్రాక్షన్స్లో అడిషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఫ్రాక్షన్స్లో అడిషన్. సో ఫస్ట్ అడిషన్కు సంబంధించి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బేసిక్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అడిషన్ ఏదో ఒక ఫ్రాక్షన్ తీసుకుంటున్నాను, నేను ప్రాపర్ ఫ్రాక్షన్తోనే వెళ్తున్నానండి, క్రమభిన్నాలతో వెళ్తున్నాను మొదటగా. సో 1/3 ప్లస్ 1/6 అనే ఒక 2 క్రమభిన్నాలను యాడ్ చేయమని ఇచ్చాడు అనుకుందాం. సో 1/3 ప్లస్ 1/6 దీన్ని ఎలా యాడ్ చేస్తామంటే మొదటగా మనం ఏం చేయాలి అంటే ఈ డినామినేటర్లు ఏవైతే హారాలు ఉన్నాయో వాటి యొక్క కాసాగు చేయాలండి. హారాల యొక్క కాసాగు చేయాలి. సో ఎల్సిఎం చేయాలి. వీటి డినామినేటర్ల యొక్క ఎల్సిఎం చేయాలి. ఈ ఎల్సిఎం అనేది ఈ కింద ఉన్న నెంబర్, ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క ఏ టేబుల్తో పోతుందో దాంతో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దామండి. 3కి 6కి ఎల్సిఎం చేద్దాం. 3కి 6కి ఎల్సిఎం చేసినప్పుడు
3 1s 3, 3 2s 6. సో 1 2 వచ్చింది, రెండు ఏ టేబుల్లో పోవు కాబట్టి వదిలేసేయాలి, అన్నీ కూడా మల్టిప్లై చేయాలండి. 3 × 1 × 2, 3 1s 3 ప్లస్ ఇంటూ 2 6 అవుతుంది. సో ఎల్సిఎం ఎంత వచ్చిందండి మనకి 6 రావడం జరిగింది. ఎల్సిఎం 6 వచ్చింది. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ని తీసేసి ఒకే ఫ్రాక్షన్ కింద డినామినేటర్లో 6 రాసుకుంటాం. ఈ 6 అనేది ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కింద ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఈ 6 అనేది ఎప్పుడు వస్తుందో చెక్ చేయాలి. అంటే ఈ 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది అంటే మల్టిప్లికేషన్ చేస్తాం కదా. సో 3 2s 6 అనేది వస్తుంది. సో ఇంటూ 2లో 3 టేబుల్లో 6 అనేది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ పైన ఏ నెంబర్ అయితే ఉందో, సో 1 ఉంది మనకి ఇక్కడ, ఇఫ్ ఇన్ కేస్ అక్కడ 3 ఉన్నా 4 ఉన్నా దాంతోనే మల్టిప్లై చేయాలి. సో 1 ఇంటూ ఈ 2 చేసుకోవాలండి. ఇంటూ 2 ఎందుకు, ఈ 2 ఇక్కడ 3 టేబుల్లో 6 వస్తుంది కాబట్టి 2 చేసుకుంటాం. 1 × 2. ఇక్కడ సింబల్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇంటూ డివిజన్కి వేరే ఉంటుంది, ప్లస్ మైనస్కి సంబంధించి మాత్రమే ఇలా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఈ 6 అనేది 6 టేబుల్లో ఎప్పుడు వస్తుందో చెక్ చేయాలండి. 6 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందండి, ఇంటూ 1 కదా. సో ఇంటూ 1, సో పైన ఉన్న నెంబర్ 1 ఇంటూ ఇక్కడ ఉన్న నెంబర్ 1, సో 1 × 1. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయడమే అండి. సో 1 2s 2 ప్లస్ ప్లస్ సింబల్, 1 1s 1 బై ఇక్కడ ఎంత ఉందండి 6 ఉంది. మళ్ళీ 2 + 1 ఎంత అవుతుంది 3 అవుతుంది, బై 6 ఉంది. సో ఈ విధంగా 1/3 + 1/6 చేయాలి, 3/6 వచ్చింది. సో దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి అంటే ఇంకా క్యాన్సిలేషన్ చేయాలి అంటే ఈ రెండు కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా. 3 1s 3, 3 2s 6 అంటే ఓవరాల్గా ఎంత వచ్చిందండి 1/2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయాలండి. ఇచ్చిన డినామినేటర్ల యొక్క ఎల్సిఎం, ఆ ఎల్సిఎంని ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్తో మల్టిప్లై చేస్తే ఎంతలో వస్తుందో చూసి పైన ఉన్న నెంబర్ ఇంటూ ఆ నెంబర్ ప్లస్ ఇది కూడా మళ్ళీ సేమ్ ఆ విధంగానే చెక్ చేస్తూ పైన ఉన్న నెంబర్ ఇంటూ ఇక్కడ వచ్చిన నెంబర్ ఇంటూ రాస్తాం. సో ఈ రెండు మల్టిప్లై చేస్తాం, ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తాం, లాస్ట్ అడిషన్ చేస్తాం. ఒకవేళ మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. ఇది అడిషన్కి సంబంధించి 2 ఫ్రాక్షన్లు మాత్రమే ఇచ్చినప్పుడు. సో ఇంకా ఇప్పుడు 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో అలాంటిదే తీసుకుందామండి. 1/4 ప్లస్ 1/2 ప్లస్ 1/8 ఈ విధంగా ఉంది అనుకుందామండి. సో 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో సేమ్ అండి. 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినా, ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉండాలి, ఇదే పద్ధతి ఫాలో కావాలి. సో 4కి 2కి 8కి ఎల్సిఎం అండి. 4, 2, 8 యొక్క ఎల్సిఎం. ఈ 3 కూడా 2 టేబుల్లో పోతాయి కదా. 2 2s 2 1s 2 4s. మళ్ళీ మినిమం 2 నెంబర్స్ అయినా వెళ్ళాలండి. సో 2 పోతుంది 4 పోతుంది కాబట్టి 2 టేబుల్లో 2 1s 1s 2 2s. సో ఇందులో ఏ 2 నెంబర్స్ కూడా సేమ్ టేబుల్లో వెళ్ళవు కాబట్టి మల్టిప్లికేషన్ 2 2s 4, 4 1s 4, 4 1s 4, 4 × 2 8 అవుతుంది. సో ఎల్సిఎం అనేది మనకు 8 రావడం జరిగింది. ఎల్సిఎం 8గా తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాసెసే. సో ఈ 4 డినామినేటర్లో ఉన్న నెంబర్ 4 × 8. సో ఇక్కడ చేంజ్ చేద్దామండి కొన్ని. ఇది 1గానే రాసి ఇది 3గా రాసుకుందాం, ఇది 5గా రాసుకుందాం అండి. సో మల్టిప్లికేషన్ ఈజీగా ఉండడం కోసం ఆ విధంగా రాసుకోవడం జరిగింది. సో 8 అండి. సో ఫర్ 4 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది, ఇంటూ 2 కదా. సో 2 టైమ్స్ అంటే పైన ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని రాసుకొని ఇక్కడ వచ్చిన నెంబర్ ఇంటూ 2గా రాస్తాం. మిడిల్లో ఉన్న సింబల్ ప్లస్ సింబల్ని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2తో 8 ఎప్పుడు వస్తుందండి, 2 టైమ్సా, 4 టైమ్స్ వస్తుంది కాబట్టి 4 ఇంటూ ఇక్కడ ఉన్న నెంబర్ 1. సో 4 × 1 మిడిల్లో ఉన్న సింబల్ ప్లస్ మళ్ళీ 8 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుందండి 1s 1 ఇంటూ పైన ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. సో అన్ని ఆటోమేటిక్గా మల్టిప్లై చేసేయడమే. 3 2s 6 ప్లస్ 4 1s 4 ప్లస్ 5 1s 5/8. సో అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి అడిషన్ చేస్తే సరిపోతుందండి. 6 + 4 10, 10 + 5 15, 15/8 అనేది ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు, రెండిట్లో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఆ విధంగానే వదిలేయాలి. లేదు మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే కూడా మార్చొచ్చండి. ఎలా రాస్తాం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలంటే 15ని మిడిల్లో రాస్తాం, అంటే పైన ఉన్న నెంబర్ని మిడిల్లో రాయాలి, 8తో డివైడ్ చేయాలి. 8తో డివైడ్ చేయాలండి. చేయండి, 8 1s 8 అవుతుంది. సో రిమైండర్ ఎంత అండి 7 వచ్చింది. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయాలి అంటే ఇక్కడ ఉన్న కోషెంట్ని ముందు రాసుకుంటాం. సో పూర్ణాంకంగా రాసుకొని ఇక్కడ రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని పైన రాసుకుంటాం, ఈ డివైజర్ ఏదైతే ఉందో దాన్ని కింద రాసుకుంటాం. సో 1 7/8 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్తాం. ఇది అండి దీంట్లో ఉన్న అడిషన్స్కి సంబంధించి. ఓకే అండి. అడిషన్లో మోడల్ 3 అండి. మోడల్ 3
ఎలా ఉంటుందంటే సేమ్ డినామినేటర్లు వచ్చినప్పుడు, సేమ్ డినామినేటర్స్ అంటే హారాలు సమానంగా ఉన్నప్పుడు ఎలా అడిషన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో ఇది చూడగానే చెప్పేయచ్చండి, హారాలు సమానంగా ఉన్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హారంని 8గా తీసుకుంటున్నాను. 3/8 ప్లస్ 1/8 ప్లస్ 7/8 ప్లస్ 5/8 అనేవి ఈ విధంగా తీసుకున్నాను. సో హారాలు సమానంగా ఉన్నప్పుడు ఎలా రాస్తామంటే అన్నింటికి కూడా ఒకే హారాన్ని రాయాలండి. అదే 8 అంటే 8 యొక్క ఎల్సిఎం 8 అవుతుంది. సో 8 అందుకోసం ఒకే దాన్ని రాస్తాం. పైన ఏం చేస్తామంటే 8 × 8 1 టైం వస్తుంది, 8 × 8 1 టైం కాబట్టి 3 × 1 1, 1 × 1 1, 7 × 1 7, 5 × 1 5 వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా వీటిని పైన ఉన్న వాటిని డైరెక్ట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే డినామినేటర్లు ఎప్పుడైనా నీకు ఈక్వల్గా కనిపిస్తే, అన్ని సమానంగా కనిపిస్తే ఒక డినామినేటర్ కింద రాసి పైన వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేయండి. 3 + 7 10, ఇది 6, 16/8 అనేది అవుతుంది. సో 16/8. సో ఇప్పుడు ఎల్సిఎం చేసి మళ్ళీ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. అన్ని సేమ్ ఉన్నప్పుడు, డినామినేటర్లు అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు. సో లవాలు ఈక్వల్గా ఉన్నప్పుడు సంబంధం ఉండదండి. సో డినామినేటర్లకు మాత్రమే ఎల్సిఎం చేస్తాం కాబట్టి దీన్ని తీసుకుంటాం. లవాలు సమానంగా ఉన్నప్పుడు సేమ్ ఎల్సిఎం ప్రాసెస్ ఇంతకుముందు చేసిన ప్రాసెస్లోనే చేయాలి. సో ఇది క్యాన్సిలేషన్ అవుతుంది కదా, 8 1s 8 2s. సో 2/1 అంటే ఎంత అండి ఆన్సర్? 2. సో దీని యొక్క మొత్తం ఆన్సర్ ఎంత అవుతుందంటే 2గా చెప్తాం. సో ఈ విధంగా చేయాలండి, ఇది సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ 4th అండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు అడిషన్ ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు అడిషన్ ఫర్ ఎగ్జాంపుల్ 3 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4 ప్లస్ 3/6 అనే ఫ్రాక్షన్కి అడిషన్ ఎలా చేస్తాం? లేదు అంటే ఇక్కడ ఒక ఇంకో 2 తగిలించుకోండి, లేదా 1 తగిలిద్దాం. 1 3/6 ఇలాంటి ఫ్రాక్షన్ని అడిషన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలండి. ఇంప్రాపర్లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్లోకి చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఎలా చేస్తామంటే ఈ 3 1/2 ఉంటుంది కదా, సో దాన్ని ఇంప్రాపర్లోకి చేంజ్ చేయాలంటే డినామినేటర్ ఇంటూ ఈ పక్క నెంబర్ని ఇంటూ చేస్తాం, మల్టిప్లికేషన్ చేయాలి. ఈ వచ్చిన ఆన్సర్కి పైన ఉన్న నెంబర్ని ప్లస్ చేస్తామండి. వచ్చిన ఆన్సర్కి పైన ఉన్న నెంబర్ ప్లస్ అంటే 2 3s 6 ప్లస్ 1 7 అంటే 7 రాయాలి. బై ఈ డినామినేటర్ ఎంత నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని రాస్తాం అంటే 7/2 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఎంత అండి? 7/2. సో 1/4 అలాగే రాస్తాం. ఇది కూడా 1 3/6 దీన్ని చేంజ్ చేయండి చూద్దాం. 6 1s 6 ప్లస్ 3 9/6 అంతే కదా, 9/6. ఇప్పుడు అడిషన్ సేమ్ అండి, 7/2 ప్లస్ 1/4 ప్లస్ 9/6. సో ఇక్కడ డినామినేటర్లకు ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి మళ్ళీ అడిషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ టైప్ ఏదైతే ఉందో దానిలాగా చేయాల్సి వస్తుంది. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లోకి చేంజ్ చేయాలి. సో చేంజ్ చేయకుండా కూడా చేయొచ్చండి. మిక్స్డ్ని ఇంప్రాపర్లోకి చేంజ్ చేయకుండా ఎలా చేయొచ్చో చూద్దాం ఒకసారి. చూడండి, 3 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1 3/6 అనేది ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు మిక్స్డ్లో అడిషన్ ఎలా చేస్తామంటే ఈ ముందు ఉన్న వాటిని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చండి. 3 దీని ముందు ఏం లేదు కాబట్టి వదిలేయాలి. దీని ముందు 1 ఉంది కదా, సో 3 + 1 ఎంత అవుతుందండి? 4 అవుతుంది. 4 ప్లస్ ఈ రిమైనింగ్ అంతా చేయాలండి, 1/2 ప్లస్ 1/4 ప్లస్ 3/6. సో ఈ వాల్యూ చేసిన తర్వాత మళ్ళీ 4కి ఎంత అయితే వస్తుందో దాన్ని 4కి యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయొచ్చండి. సో మీరు బేసిక్స్ నుంచే వెళ్తున్నారు కాబట్టి ఇలా వెళ్తే చాలా బాగుంటుంది, ఈజీగా అర్థమైపోతుంది. సో మిక్స్డ్ని ఇంప్రాపర్లోకి మార్చి చేయడం. సో ఈ విధంగా 4 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ టైప్ 2 ఇచ్చినప్పుడు, సెకండ్ టైప్ 3 ఇచ్చినప్పుడు, థర్డ్ టైప్లో సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు, ఫోర్త్ టైప్లో మిక్స్డ్గా ఇచ్చినప్పుడు. సేమ్ ఈ విధంగానే సబ్స్ట్రాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ అండి, సబ్స్ట్రాక్షన్స్. ఓకే అండి, ఫ్రాక్షన్స్లో సబ్స్ట్రాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ మోడల్ని చూసినట్లయితే ఫస్ట్ 2 ఉన్నాయి తీసుకుందాం.
సో నెక్స్ట్ అదే తీద్దామండి 1/3 మైనస్ 1/6 అనేది ఒక మోడల్ ఉంది అనుకుందాం. సేమ్ ఇంతకుముందు అడిషన్ చేసేటప్పుడు ఎలా అయితే చేసామో అలాగే చేయాలండి, కాకపోతే ఇక్కడ మైనస్ చేయాలి అంతే. అంటే ఫస్ట్ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అంటే 3కి 6కి ఎల్సిఎం చేస్తే ఇంతకుముందు చేసాం కదా 3 6 3 1 3 2 3 2 ఎంత వస్తుందండి 6 అనేది ఎల్సిఎం అవుతుంది. ఈ 6 అనేది 3 టేబుల్లో ఎప్పుడు వస్తుంది చెక్ చేసుకోవాలి. ఎప్పుడు వస్తుందండి 3 2 కాబట్టి 1 into 2 పైన ఏ నెంబర్ ఉందో అది ఇంటూ 2, ఇక్కడ సింబల్ ఏదైతే ఉందో అది మైనస్ 6 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందండి 1 ఇంటూ పైన 1 1 into 1. సో చేయండి 1 into 2 2 minus 1/6 2లో నుంచి 1 పోతే ఎంత అండి 1/6. సో ఇదే అండి సేమ్ ఇదే విధంగా ఇంతకుముందేమో ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ చేసి చేయడం జరిగింది, ఇప్పుడేమో మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేసి చేయడం జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా ఉంటుందండి ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ కూడా మనం 3 తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 మైనస్ 1/6 మైనస్ 1/8 అనేది తీసుకుందాం. సో ఇప్పుడు కూడా ఏం చేస్తామండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2కి 6కి 8కి ఎల్సిఎం తీసుకోవాలి. 2 6 8 ఎల్సిఎం ఎంత అవుతుందండి 2 1 2 2 3 2 4. సో ఈ మూడు కూడా ఎందులో వెళ్ళవు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్ 2 1 2 2 into 3 6 6 4 24. సో 24 అనేది ఎల్సిఎం వస్తుంది. ఈ 24 నుంచి ఇప్పుడు 2 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుందండి 12 వస్తుంది. సో 1 into 12 ఇక్కడ ఉన్న సింబల్ మైనస్ నెక్స్ట్ 6 into 24 ఎప్పుడు వస్తుందండి 4. సో 4 into పైన ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ మైనస్ 8 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుందండి 3. సో 1 into 3 పైన ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. సో 1 12 12 మైనస్ 4 1 4 మైనస్ 1 3 3/24. సో మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకుందామండి ప్లస్లో ఒక సైడ్ మైనస్లో ఒక సైడ్ యాడ్ చేయడం. సో ప్లస్లో ఒకే నెంబర్ ఉంది కాబట్టి 12 మైనస్ -3 -4 ఎంత అవుతుందండి -7 అవుతుంది. సో రెండింటిని యాడ్ చేస్తాం మైనస్ సింబల్ పెడతాం. సో -7/24. సో 12 నుంచి 24 పోతే ఎంత అండి 5/24. సో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఎన్ని నెంబర్లు ఉన్నా సరే ఈ విధంగానే చేసుకుంటూ వెళ్ళాలండి ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు. థర్డ్ మోడల్ అండి అడిషన్కైనా సబ్స్ట్రాక్షన్కైనా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 1/2 ప్లస్ 3/5 అనేది ఈ విధంగా ఇచ్చాడు అనుకుందాం. సో దీన్ని ఎలా అడిషన్ చేస్తాం లేదా ఎలా సబ్స్ట్రాక్షన్ చేస్తాం, లేదు అంటే ఒకటి మైనస్గా తీసుకుందామండి. సో ఇది మైనస్ అనుకుందాం, ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది, రెండు ఫ్రాక్షన్లు ఉన్నాయి, ఇంకొకటి ఫ్రాక్షన్ లేదు. మరి ఎలా చేస్తాము అంటే సో ఈ ఫ్రాక్షన్ లేదు అంటే దీని కింద ఏమీ లేదంటే by1గా రాసుకోవచ్చు కదా, by1గా రాసుకుంటాం. అంటే దీన్ని కూడా ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకున్నాం మనం. 3ని 3/1గా రాసుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు చేసినట్లుగానే ఎల్సిఎం చేస్తూ చేయాలి. 1కి 2కి 5కి ఎల్సిఎం ఎంత అండి, ఈ మూడు కూడా ఏ టేబుల్లో రావు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లికేషన్ 2 5 10 అవుతుంది 10 కదా. సో ఇప్పుడు 1 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుందండి 10 టైమ్స్ వస్తుంది కాబట్టి 10 ఇంటూ పైన ఏ నెంబర్ ఉంది 3 ఉంది. సో 3 ఇక్కడ ఉన్న సింబల్ ప్లస్ సింబల్. నెక్స్ట్ 2 టేబుల్లో 10 5 టైమ్స్ వస్తుంది. సో 2 5 10 5 ఇంటూ పైన ఉన్న నెంబర్ 5 into 1 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ రాస్తున్నాను మైనస్ 5 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది 2 టైమ్స్ 2 into 3 2 into 3 రాసేస్తాం చేయడమే అండి. ఇప్పుడు 10 3 30 ప్లస్ సింబల్ 5 1 5 మైనస్ 2 3 ఎంత అండి 6/10. ఇంతకుముందు చెప్పుకున్నాం ప్లస్ లన్నీ ఒక సైడ్ మైనస్ లన్నీ ఒక సైడ్. సో దీని ముందు ఏం లేదంటే ప్లస్ సింబల్ అంటే ఈ ప్లస్ రెండింటిని యాడ్ చేయండి. 30 + 5 35 -6 +/10. సో 35 - 6 ఎంత అండి 29/10. ఈ విధంగా రాస్తామండి ఆన్సర్ని. సో ఈ విధంగా చేసుకుంటూ రావాలండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి, ఏది ఉన్నా సరే ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. by1 రాయండి, ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. సో ఇది అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్కి సంబంధించిన మోడల్స్ అండి, ఇంతకు మించి ఏమీ ఉండవు, చూసుకోండి. నెక్స్ట్ అండి మల్టిప్లికేషన్స్ అండి. మల్టిప్లికేషన్స్ ఓకే అండి. మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్లో మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకుందామండి 1/3 ఇంటూ 6/4 ఇంటూ 9/3 ఇలా ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఇలా ఉన్నప్పుడు 3 ఉన్నా సరే 4 ఉన్నా సరే ఏది ఉన్నా సరే
ఇంటూలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎల్సిఎం కానీ అవి చేయకూడదండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్లు ఏం చేయకూడదు. ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు మాత్రమే డినామినేటర్ల యొక్క ఎల్సిఎంలు చేయాలి. లేదు అంటే ఇంటూలు డివైడెడ్లు ఉన్నప్పుడు వేరే ప్రాసెస్ ఉంటుంది. చూడండి, ఇంటూ కానీ డివైడెడ్ కానీ ఉన్నప్పుడు ఎలా చేస్తామంటే ఫస్ట్ న్యూమరేటర్స్ని డినామినేటర్ని ఒకసారి చూసుకోవాలి. ఏవైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయా చూడాలి. సో ఇదే కాదండి, ఇది చెక్ చేసుకోవాలి, ఇది కూడా మళ్ళీ ఇది అంటే పైన ఉన్నది ఏది అయినా కింది దాంతో క్యాన్సిల్ చేస్తూనే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 3 అనేది 3 1s 3 2s. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను 2 అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ E2 E4 కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 2 1s 2 2s 4 అవుతుంది. 2 1s 2 2s 4. సో ఇక్కడ మళ్ళీ 3 టేబుల్లో 3 1s 3 3s 9. సో పైన ఏం మిగిలాయి చూడండి, ఇక్కడ డినామినేటర్ 1, ఇక్కడ డినామినేటర్ 1 ఇంటూ ఇక్కడ డినామినేటర్ 3. సో 3 కూడా ఇంటూలోనే రాయాలి. 1 ఇంటూ 1 ఇంటూ 3 బై మళ్ళీ కింది కూడా అన్ని ఇంటూలోనే 1 ఇంటూ 2 ఇంటూ 1గా రాయాలి. ఇప్పుడు చూడండి ఎక్కడ ఏది క్యాన్సిల్ అవ్వదు. సో పైన అన్ని మల్టిప్లికేషన్ చేయడమే అండి. 1 1s 1, 1 ఇంటూ 3 3 బై 1 2s 2, 2 1s 2. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది అంటే మనకి 3/2 వస్తుంది. సో ఫస్ట్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ అయ్యేంత వరకు చేసుకున్న తర్వాత మిగిలిన అన్ని న్యూమరేటర్గా మల్టిప్లై చేస్తాం, డినామినేటర్లుగా మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మోడల్ చూసినట్లయితే మనం 5/7 ఇంటూ 3/11 ఈ విధంగా రాసాం. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఇది ఇందులో క్యాన్సిల్ అవ్వదు, ఇది కూడా ఇందులో క్యాన్సిల్ అవ్వదు. సో దీని డైరెక్ట్ ఆన్సర్ ఎలా రాస్తామండి, పైన రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 5 3s 15, కింద కూడా మల్టిప్లై చేయాలి. 7 11s 77. సో దీని యొక్క ఆన్సర్ ఇది అవుతుందండి. సో ఒకసారి చూసుకోవాలండి, ప్లస్లు మైనస్లు ఉంటేనేమో ఎల్సిఎం చేసి చేయాలి, ఇంటూ ఉంటే మాత్రం పైన కింద మల్టిప్లై చేయాలి. ఎప్పుడు క్యాన్సలేషన్ అయిపోయిన తర్వాత. ఇఫ్ ఇన్ కేస్ క్యాన్సలేషన్ లేకపోతే డైరెక్ట్గా మల్టిప్లై చేసి వేయాలి. సో ఇదే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు ఎలా మల్టిప్లై చేస్తామండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో 3 1/3 అనుకుందాం ఇంటూ 4 1/3. సో ఈ విధంగా మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఎలా మల్టిప్లై చేస్తామంటే సేమ్ అండి, ఇంతకుముందు చేసినట్లుగానే ఫస్ట్ మిక్స్డ్ని ఇంప్రాపర్లోకి మార్చాలి. అంటే ఇక్కడ ఇంటూ ఇక్కడ వచ్చే ఆన్సర్ని ప్లస్ చేయాలి కదా. 3 3s 9 + 1 10/3. ఇక్కడ సింబల్ ఏది ఉందో అది ఇంటూ ఇది కూడా 3 4s 12 + 1 13/3. సో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయండి, ఇది దీంతో ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు, ఇది దీంతో కూడా ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు. సో దాన్ని పైన కింద అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. 10 13s 130. నెక్స్ట్ 3 3s ఎంత అండి 9 అవుతుంది. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో మల్టిప్లికేషన్స్ ఈజీగానే ఉంటాయి, ఎందుకంటే ఎల్సిఎంలు హెచ్సిఎఫ్లు ఉంటాయి కాబట్టి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం, లేదు అంటే పైన కింద మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అండి డివిజన్స్. సో ఫ్రాక్షన్స్లో డివిజన్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. సో ఫస్ట్ ఒక మోడల్ తీసుకున్నట్లయితే సో ఫ్రాక్షన్ని ఇలా రాయొచ్చండి. 2/7 అని రాస్తున్నాను. 2/7 డివైడెడ్ బై 1/14 అనేది ఒక ఫ్రాక్షన్గా తీసుకోవడం జరిగింది నేను. సో 2/7 డివైడెడ్ బై 1/14 అంటే దీన్ని ఎలా రాస్తామండి, ప్రాపర్గా అయితే మనం 2/7 ముందు రాసుకొని ఈ డివైడెడ్ ప్లేస్లో బై 1/14 రాసుకుంటాం, ఇంతే కదా. 2/7 బై 1/14 రాసుకుంటాం. సో ఇలా ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలండి. రెండవ ఫ్రాక్షను పైకి వస్తుంది, పైకి వచ్చినప్పుడు ఇంటూ రాయాలి. ఈ డివైడెడ్ తీసేసి ఇంటూ రాయాలి. రాసి ఈ న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే ఆ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. సో 1/14 కాస్త ఏమవుతుందండి 14/1 అనేది అవుతుంది. సేమ్ ఇంతకుముందు మల్టిప్లికేషన్ లాగానే వచ్చింది చూడండి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి, లేదంటే మల్టిప్లై చేయాలి. క్యాన్సిల్ అవుతుంది కదా, 7 1s 7 2s. సో పైన మిగిలాయి 2 × 2 కింద 1 × 1. సో 2 2s ఎంత అండి 4/1 అంటే 4 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇలా ఫ్రాక్షన్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ వస్తే ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ రాస్తూ ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తూ రెండో ఫ్రాక్షన్ ఇంటూతో రివర్స్లో రాస్తాం. అంటే దీన్ని డైరెక్ట్గా ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ రాసుకోకుండా ఇప్పటి నుండి ఎలా రాసుకుంటామండి, ఏదైనా ఒక ఫ్రాక్షన్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/8 డివైడెడ్ బై
6/4 అనే ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకుందాం. సో దీని ఆన్సర్ ఎంత అంటే మనం ఎలా రాయొచ్చండి, డైరెక్ట్గా 3/8 ఇంటూ రాసుకోవాలండి. డివైడెడ్ ప్లేస్లో ఇంటూ రాసుకొని ఈ ఫ్రాక్షన్ని రివర్స్ రాసుకుంటే సరిపోతుంది. 4/6 అదే కదా ఇక్కడికి వచ్చింది మనం. సో ఇది రాసే కన్నా డైరెక్ట్ స్టెప్ వేయచ్చు. ఇంటూని డివైడెడ్ని ఇంటూ రాసుకొని 4/6గా రాసేసుకుని క్యాన్సలేషన్ చేయడమే. క్యాన్సల్ అయితే 4 1s అవుతుంది, 4 2s అవుతుంది, 3 1s అవుతుంది, 3 2s అవుతుంది. సో 1 × 1 1, 2 × 2 4. సో 1/4 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయాలండి. ఎన్ని ఉన్నా సరే చేసుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దామండి. థర్డ్ మోడల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, 3/8 డివైడెడ్ బై 1/16 ఇంటూ 4/5 డివైడెడ్ బై 1/2 అనేది ఇలా ఇచ్చాడు అనుకుందామండి. ఇలా ఇచ్చినప్పుడు దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే డివిజన్లో మరియు మల్టిప్లికేషన్లో మిక్స్ చేసి ఇచ్చినప్పుడు ఎలా రాస్తాం. సో ఫస్ట్ వీటన్నింటిని ఇంటూ లాగా రాసుకోగలగాలి. సో ఈ రెండు డివైడెడ్లు ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేయకూడదు ఇట్లా ఇలా అని. సో డివైడెడ్లు ఉన్నాయి కాబట్టి అన్ని ఇంటూలు వచ్చే వరకు రాయాలి. ఇంటూలు వచ్చే వరకు రాయాలంటే ఎలా రాస్తామండి, 3/8 ఫస్ట్ది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఈ డివైడెడ్ని కాస్త ఇంటూ చేసుకుంటే ఈ రెండో ఫ్రాక్షన్ అనేది రివర్స్లో రాస్తాం. అంటే 16/1గా రాస్తాం. నెక్స్ట్ది ఇంటూ ఉంది కాబట్టి దాన్ని అలాగే రాస్తాం. 4/5 ఆ 4/5 అలాగే రాయాలి. ఇక్కడ డివైడెడ్ ఉంది కదా, ఇక్కడ వస్తే ఇంటూ అవుతుంది. ఈ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏం చేస్తాం, రివర్స్లో రాస్తాం. అంటే డివైడెడ్ సింబల్ని చేంజ్ చేసాము అంటే దాని తర్వాత వచ్చే ఫ్రాక్షన్ని రివర్స్లో రాయాలి. డివైడెడ్ని ఇంటూ చేస్తే దాని తర్వాత ఉన్న ఫ్రాక్షన్ని రివర్స్లో రాయాలి. ఇప్పుడు క్యాన్సిల్ అవుతున్నాయేమో చూడండి. ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయడమే. చూడండి ఎలా క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 4s క్యాన్సిల్ అవుతుంది. ఈ 4 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో 3 16 ఉంది, పైన 1 1 ఉందండి, ఏం లేదంటే ఇక్కడ 1 5 5. సో ఇవే ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్. సో 3 × 16/5 ఒకటి మిగిలింది ఇక్కడ కాబట్టి 5. సో 3 16s 48/5 48/5 ఈ విధంగా చేస్తాం. దీన్ని మిక్సీలోకి మార్చాలంటే ఇంతకుముందు చేస్తాం కదండి, 48ని మిడిల్లో రాయాలి. అంటే పైన ఉన్న నెంబర్ మిడిల్లో, కింద ఉన్నదాన్ని డివైజర్గా రాస్తాం. సో 5 8s 5 9s 45 కాబట్టి 45 బై ఎంత మిగులుతుందండి, 3 రిమైండర్. సో దాన్ని ఎలా రాయాలి, ఈ 9 కోషెంట్ని ముందు రాస్తాం, డినామినేటర్ని పైన రాయాలి, డివైజర్ని కింద రాయాలి. సో 9 3/5 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా చేయాలండి. సో అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఉంటే ఎల్సిఎం తీసుకొని వాటి యొక్క డినామినేటర్లతో అది ఎన్ని టైమ్స్ వస్తుందో చూసుకొని అది ఇంటూ పైన ఉన్న న్యూమరేటర్ చేస్తూ ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ చేస్తాం. సో ఇంటూలో ఉన్నప్పుడు ఫ్రాక్షన్లు మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చెక్ చేసుకొని క్యాన్సిల్ అయిన తర్వాత న్యూమరేటర్లుగా డినామినేటర్లుగా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. డివిజన్లో మాత్రం డివిజన్ సింబల్ వచ్చినప్పుడు ఆ డివిజన్ సింబల్ని మల్టిప్లికేషన్ సింబల్గా అంటే ఇంటూగా మార్చి తర్వాత ఉన్న ఫ్రాక్షన్ని న్యూమరేటర్ని డినామినేటర్గా అంటే రివర్స్లో రాస్తూ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకొని, లేదు అంటే న్యూమరేటర్గా మల్టిప్లై చేయాలి, డినామినేటర్గా మల్టిప్లై చేస్తూ ఆన్సర్ వేస్తే సరిపోతుందండి. ఫ్రాక్షన్కు సంబంధించి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఈ విధంగా ఉంటాయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నానండి బేసిక్స్కి సంబంధించి. కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి ఖచ్చితంగా. దాంతోపాటుగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది గణితానికి తొలిమెట్టు అని. సో అన్ని బేసిక్స్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి. 2 డేస్కి ఒక వీడియో. దాంతోపాటుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపరేషన్ మనం నడుస్తూనే ఉంది కాబట్టి అది కూడా డే బై డే ఒక వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ అండి. Thank you very much.